వచ్చే పార్లమెంటు ఎన్నికలలోపు కేంద్ర ప్రభుత్వం లింగాయత్లను ఓబీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర వీర శైవ లింగాయత్ లింగ బలిజ సంఘం దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్యతో పాటు తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ తదితరులు పాల్గొన్నారు. లింగాయత్ల ఐక్యమత్యాన్ని చూసి బీసీ సమాజం చాలా నేర్చుకోవాలని, సమాజంలో మనుషులంతా ఒకటేనని చెప్పిన మహానీయుడు బసవేశ్వరుడు అని పేర్కొన్నారు ప్రొఫెసర్ కోదండరాముడు. అన్నింటిలో మన పిల్లలందరూ వస్తారు. ఒక తరమే ఓడిపోయింది ఓబీసీ జాగ్రత్తలు లేక. ఇప్పటికి అనేక మంది ఐఏఎస్ అయ్యేవారు, బ్యాంకు మేనేజర్ అయ్యేవారు, అవకాశాన్ని కోల్పోయారు. మొన్న ఢిల్లీకి పోయినాం, చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినాం నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్కు. అంటే పార్లమెంట్ చేస్తే ఎట్లా, ఈలోగా చేస్తే క్యాబినెట్ డిసిషన్ చేసుకుంటారు. క్యాబినెట్ డిసిషన్ అయినాక పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. ఓబీసీ బిల్లులో కలిపి పార్లమెంట్లో పెడితే అయిపోతుంది అని చెప్పారు. ఇవాళ ఒక గొప్ప సంస్కరణ దేశం అంతా కోరుకుంటున్న సంస్కరణకి ఆద్యుడు మరి బసవేశ్వరుడే. సమాజంలో కులమతాలు ఉండకూడదు, మనుషులు అందరూ సమానంగా జీవించాలని మొట్టమొదటిసారి బోధించినటువంటి వాడు. అంబేద్కర్ కంటే ముందు కూడా బోధించినటువంటి వాడు బసవేశ్వరుడు. ఆ సమానత్వాన్ని సాధించడానికి ఆయన జీవితం అంతా కూడా త్యాగం చేసి తాను తన కోసం కాకుండా సంఘ సంస్కరణ కోసం జీవించాడు. అట్లాంటి ఒక మహనీయుని ఆదర్శాలను వ్యాప్తి చేసేటువంటి సమూహం మీరు. అంత గొప్ప పాత్ర మీదే సమాజంలో. అట్లాంటి పాత్ర పోషిస్తున్నందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ, ఈ మార్పు ఇవాళ సమాజంలో బసవేశ్వరుని బోధనలు అనేవి ఇవాళ సమాజంలో ఇవాళ అవసరం. దాని ఉపయుక్తత ఇవాళ బాగా పెరిగింది. దాన్ని మనం ఇవాళ గుర్తించి ప్రజలందరికీ కూడా ఆయన సందేశాన్ని తీసుకుపోవాలి. ओबीसी की जो समस्या अपने समाज के लिए पूरा कर लेंगे. कर्नाटक के बाद तेलंगाना में हमारे समाज के एक अच्छा तो स्टेटस है, अच्छा लोग पहचानते हैं, अच्छा जानते हैं. हमारे बाजू का कर्नाटक हो, महाराष्ट्र हो, वहाँ के सभी लोग यहाँ पे रहते हैं. उनको मैं बहुत धन्यवाद देना चाहता हूँ. सब लोग मिलकर आगे करेंगे काम तो और अच्छा काम होगा.